రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ చోరీకి వ్యతిరేకంగా హస్తం పార్టీ పోరుబాట పట్టింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్, తెలంగాణ మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ మహాధర్నాను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా హస్తం పార్టీ పోరుబాటు పట్టింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్, తెలంగాణ మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ మహాధర్నాను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్సీ సాగర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఓట్ చోరుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే ఢిల్లీ వేదికగా మహాధర్నా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే బయలుదేరి వెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి ఏదైతే ఓట్ చోరీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎలక్షన్ కమిషన్ ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉంది. బీజేపీ ఇటు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఓట్ చోరీతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కానివచ్చు, ఇతర వ్యవస్థలను కానివచ్చు, సో బీజేపీ ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఇప్పటికే సీఎంలు, అదేవిధంగా మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి పిసిసి అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ యొక్క ధర్నాకు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొనడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 1 గంటకు ఈ ధర్నా ప్రారంభం కాబోతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ ఓట్ చోరీ ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్రంలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో సంతకాల సేకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. ఈ సంతకాల సేకరణను కూడా త్వరలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్రపతికి అందిస్తాము. బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి నియంతృత్వ ఏదైతే పోకడలు ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతాము. ప్రజాస్వామ్యయుతంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం నిర్వహించబోయే ధర్నా ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకనైనా ఓట్ చోరీ లాంటి ఏవైతే ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని చేసే ఏదైతే ఎస్ఐఆర్ లాంటివి కానివచ్చు అందులో అవకతవకలు పాల్పడతా ఉంది. ఇవన్నిటిని మానుకోవాలని చెప్పి కూడా ఈ ధర్నా ద్వారా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.